రామయ్య రైతు కథ. రామయ్య ఒక చిన్న గ్రామంలో రైతుగా జీవించేవాడు. అతనికి కొంచెం భూమి మాత్రమే ఉండేది. కాని అతను ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పొలానికి వెళ్లి, పంటలు నాటేవాడు, నీళ్లు పోసేవాడు, ఎరువులు వేయించేవాడు. ఒక ఏడాది పెద్ద ఎండలు వచ్చాయి. వర్షం పడలేదు. పొలంలో నాటిన పంటలు వాడిపోతూ ఉండిపోయాయి. ఊరిలోని రైతులందరూ బాధలో మునిగిపోయారు. కాని రామయ్య మాత్రం నిరాశ చెందలేదు. అతను తన పొలానికి కొత్త పద్ధతులు ఉపయోగించి నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులను ప్రారంభించాడు. డ్రిప్ ఇరిగేషన్ వేశాడు. మట్టిని కాపాడే విధంగా వరి బదులు జొన్న, రాగి పంటలు వేశాడు. ఆ సంవత్సరం చివరికి రామయ్య పంట కొంతమేరకు సురక్షితంగా కోతకుదుర్చుకున్నాడు. ఊరిలోని రైతులందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య వారికి తన పద్ధతులు వివరించాడు. అలా గ్రామం మొత్తానికి మార్గదర్శకుడయ్యాడు. నీతి: కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా కొత్త మార్గాలు ఆలోచించి, వినూత్నంగా ఆచరించినవారే విజయం సాధిస్తారు.